ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. వరదల నివారణకు బహుముఖ వ్యూహం. విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలి. ప్రకాశం బ్యారేజ్ ప్రవాహ సామర్థ్యం పెంచాలి. బుడమేరు ఆక్రమణలు తొలగించాలి. రాజధాని అమరావతి నిర్మాణంలో సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలి. వరదల నివారణకు బహుముఖ వ్యూహం అట. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ఈ బహుముఖ వ్యూహం చేయలేదు? ఎందుకు ఇవాళ బుడమేరు వరదను ఎందుకు ఆపలేకపోయారు? ఇక ఈనాడు భజన ఎట్టుంటుందంటే పాలాభిషేకాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. వరదల నివారణకు బహుముఖ వ్యూహం అట. ముందు వరదల నివారణకు బహుముఖ వ్యూహం ఏం కానీ ఆ 5 లక్షల మంది ఇవాళ వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళని కాపాడేదానికి బహుముఖ వ్యూహం చేయమనండి. వాళ్ళు అట్లా ఏడుస్తున్నారు పాపం. ఇవాళ వాళ్ళ పంటలు నష్టపోయి, ఆస్తులు నష్టపోయి, ఇల్లు కొట్టపోయి, ఇళ్ళలో సామాను కొట్టపోయి, కొంతమంది కుటుంబాల్లో మనుషులు చనిపోయి ఇలా వాళ్ళు రోడ్లపైన ఏడుస్తున్నారు, డాబాలపైన జీవితాలు ఏడుస్తున్నారు. ఇక వాళ్ళని బయటపడేసానికి ముందు బహుముఖ వ్యూహం చేయమనండి. ఇక వరదల నివారణకి చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహం చేస్తానంటే ఇక ఆంధ్రప్రదేశ్లో వరదలే రావన్నట్టు ఒక భజన చేసే కార్యక్రమం రాశారు. ఎక్కడన్నా రాశారా వరద బాధితుల గురించి? రాయరు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలి. వీళ్ళు రోజు ఒక వార్త రాసి పాలాభిషేకం చేసే కార్యక్రమం. దాన్ని మనం నమ్మాలి, ప్రజలు నమ్మాలి. ఓహో, చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహం చేస్తాడట. ఆ వ్యూహాలతోని ఎవడికి లాభం, ఎక్కడ మేలైంది అనేది కదా